ఇప్పుడు మనము ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అంటే ఆత్మని అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఏంటి ఆత్మని అధ్యయనం చేయటము అంటే, మనలో ఉన్న అసలైన జ్ఞానాన్ని, మనలో ఉన్న అసలైన జ్ఞానాన్ని, సమస్తములో ఉన్న అసలైన జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటూ, సమస్తము మనము అంటే మనలో సమస్తములో ఉన్న ఆత్మస్వరూపం యొక్క విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవటం. దీన్ని అధ్యయనం చేస్తూ మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇలా అధ్యయనం చేసినప్పుడు నీలో నీలో వచ్చే అనేక జ్ఞానవంతమైన అంటే ఆత్మస్థితి యొక్క, నీలో ఉన్న సూక్ష్మత్వము యొక్క ఇప్పటి వరకు నీ వైపు నువ్వు దృష్టి పెట్టలేదు. ఇప్పుడు పెట్టినప్పుడు నీ ఆత్మ పరిశీలన అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిశీలన జరిగేటప్పుడు నీలో ఉన్న సూక్ష్మమైన విషయ అవగాహనలు, నీలో ఉన్న మలినాల యొక్క అవగాహనలు. మలినాలు అంటే ఏంటో మనకి తెలుసు. గుణాలు, అరిషడ్ వర్గాలు, మన చుట్టూ ఉన్న కర్మలు, భావనలు, ఆలోచనలు, మనసుతో చేసే అనేక విషయ ప్రభావాలు ఇవన్నీ మలినాల కిందకొస్తాయి. మెయిన్‌గా మన ప్రయాణంలో మనం అధ్యయనం చేసేది మన వైపు దృష్టి పెట్టిన తర్వాత మనలో ఉన్న మలినాలని మనమే అధ్యయనం చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఇంతకుముందు అయి మలినాలు అని అనిపించలేదు. ఇంతకుముందు అవి మలినాలు అని అనిపించలేదు. కానీ ఇప్పుడు మనలో ఉన్న అనేక విషయాలు, మన ఆలోచనలు వీటన్నిటిలో ఉన్న జ్ఞాన, అజ్ఞానాలని విశ్లేషించుకుంటూ ఉన్నాం. దీనినే స్వప్రకాశము అంటాం. స్వప్రకాశము. నీ యొక్క ప్రకాశము, నీ యొక్క జ్ఞానము. ఆత్మ యొక్క ప్రకాశము. ఆత్మ యొక్క జ్ఞానము. అంటే దానిని అధ్యయనం చేయటమే నీ ప్రకాశం అవుతుంది. స్వప్రకాశం అవుతుంది. ఒక జ్ఞాని తన జీవితంలో అంటే ఎవరైతే సరి అయిన ఆధ్యాత్మికాన్ని చేస్తూ ప్రయాణం చేస్తూ ఉంటారో తను ఏది జ్ఞానము, ఏది అజ్ఞానము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది మాయ వీటన్నిటిని వితరణ చేసుకోగలిగిన ఒక హంస పాలు నీళ్లు వేరు చేసినట్లు జ్ఞాన అజ్ఞానాలని వేరు చేయగలిగిన స్థితి అనేది ఒక జ్ఞానికి వస్తుంది. జ్ఞాని అంటే తనని తాను తెలుసుకున్నవాడు. ఆ తనలో ఉన్న ఆత్మస్వరూపం యొక్క ఆత్మస్వరూపులో ఉన్న సత్యాన్ని తెలుసుకున్నవాడు. దాని ద్వారా తనలో ఉన్న మలినాలని క్లియర్ చేసుకుంటూ
క్లియర్ చేసుకుంటూ తన జీవనాన్ని, తన జీవితాన్ని ఆధ్యాత్మిక జీవనంగా అంటే ఆత్మని అధ్యయనం చేసుకుంటూ మలినాలని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకునే విధంగా కనుక్కొని ఎరుకగా వాటి నుంచి బయటపడే విధంగా తనని తాను ఎరుక చేసుకుంటూ ఉంటాడు. అంటే ఏంటి? మామూలుగా మీ అందరికీ గూడా బానే అర్థమవుతది. మిమ్మల్ని మీరు ఈ మార్గంలోకొచ్చిన తర్వాత ఎరుక చేసుకుంటూనే ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా అర్థమవుతూనే ఉంటది. ఇంతకు ముందు ఏదైనా ఒక విషయాన్ని, ఒక మాటని, ఒక పనిని చేసేటప్పుడు నువ్వు మనసుతోటి చేసేవాళ్ళు. అప్పుడు మలినాల యొక్క అధ్యయనం జరగదు. అందువలన నువ్వు చేసింది నీకు కరెక్ట్‌గానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏదైనా ఆలోచన చేసినా, ఏదైనా పని చేసినా ఏదైనా ఆలోచన చేసినా, ఏదైనా పని చేసినా, వెంటనే దాని మీద పూర్వాపరాలు, సత్యము, అసత్యము, జ్ఞాన, అజ్ఞానాలు వెంటనే నీకు ఎరుకలోకొస్తాయి. పూరణాత్మకమవుతాయి. అరే! నేను ఈ మాట మాట్లాడి ఉండకూడదే! అరే! నేను ఈ పని చేసి ఉండకూడదే! ఎలా? అని అనుకుంటూ మనకి ఒక స్ఫురణగా, ఎరుకగా అనేక విషయాలు మనని తడుతూ ఉంటాయి ఇంతకు ముందు లేని. అప్పుడు ఓహ్! మనం అలా చేయకుండా ఉండాల్సింది. ఇలా మార్పు రావాలి అనే విధంగా మనం మార్పు చెందుతాం. అలా మార్చుకుంటూ ఉంటాం. మార్పు చెందుతాం గాదు. మార్చుకుంటూ ఉంటాం. ఇది వెంటనే అయిపోతుందా? లేదు. ఎందుకు అంటే నీ చుట్టూ ఉన్న మనసు అనేది చాలా బలమైనది. ఆలోచనలు అనేవి గూడా చాలా కాబట్టి ఎలా ఉంటుంది? అంత బలమైన వాటిని చర్య, ప్రతిచర్య జరగాలి అంటే నీ ఆత్మ బలం పెంచుకోవాలి. అంటే ఇప్పుడు దాకా మనోబలమే ఎక్కువుంది. దేహ భ్రాంతులు, దేహం యొక్క చుట్టూ మనసుతో అల్లుకున్న విషయాల ప్రభావం చాలా బలంగా ఉంది. ఇప్పుడేం జేయాలి అంటే లోపల ఆత్మ బలాన్ని అంటే ఎలా పెంచుకుంటాం? ఆత్మజ్ఞానం ద్వారా, ఆత్మ వైపు దృష్టి పెట్టటం ద్వారా, ఇలాగే మనం ఏదైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ దాని వైపు దృష్టి పెడుతూ ప్రయాణం చేస్తున్నామో, ఇలా మనం ప్రయాణిస్తూ దాని వైపు దృష్టి పెరిగేలాగా మీరందరూ దృష్టి పెరిగేలాగా అంటే పద్దాకులు ఇట్లా పెట్టమని గాదు. అది ఎప్పుడూ పరిగెత్తి కింద పడిపోదు. నువ్వు మామూలుగా నువ్వున్నట్లే ఉండాలి. కానీ నువ్వు ఈ జ్ఞానాన్ని వింటూ ఉన్నప్పుడు నీ లోపలిది మారుతూ ఉంటుంది. నీ లోపలిది మారుతూ ఉంటుంది. నీ ఆత్మస్థితి అనేది చిన్నగా రిసీవింగ్ చేసుకుంటూ ఉంటది. ఒక్కసారే మార్పు రాదు. చిన్నగా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. చిన్నగా తన ప్రకాశాన్ని పెంచుకుంటూ ఉంటుంది. తన యొక్క పరిజ్ఞానాన్ని
జ్ఞాన అవగాహనలని రిసీవ్ చేసుకునే స్థాయి అన్నంత నిశ్చింతగా ఉన్నప్పుడే అది నువ్వు ఆత్మస్థితిలో పని చేశావు అనేది నీకు అర్థమవుతుంది. దానికి భిన్నంగా నువ్వు వేగిర పడుతూ చేస్తూ ఉన్నట్లయితే ఆత్మస్థితికి అది అజ్ఞాన అంధకారాల వైపు దృష్టి పెట్టినట్లవుతుంది. అందువలన అదేంటి అంటే పదే పదే నిన్ను ఆలోచింపజేస్తది ఆ విషయం. పదే పదే నిన్ను ఆ వైపుకి పురిగొల్పుతుంది. నిశ్చలంగా ఉండే పని వరకే చేస్తాడు. అక్కడ తపన పడ్డాము అంటే మన మీద అజ్ఞానపు పొరలు చుట్టుకున్నాయి. మనం దారి తప్పాము అనేది తెలుసుకోవాలి. జీవితం అంటే ఇలాగే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళం గూడా నేను గొప్ప జ్ఞానిని. నన్ను నేను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉంటాను. నాకే మలినాలు లేవు అని నేనొక గీత గీసుకొని కూర్చుంటే అది పొరపాటే. కానీ నీలో ఉన్న మలినాన్ని నువ్వు గ్రహించగలిగినప్పుడు నువ్వు నిజంగా జ్ఞానివవుతావు. నువ్వెప్పుడైతే మలినాలని అంటే నువ్వు ప్రయాణం చేసే జీవితంలో వచ్చే విషయాలలో ఉన్న ఒడిదుడుకుల్ని సంశయాత్మకంగా నిలబడి చూస్తూ ఉంటావో, అక్కడ నీకు తపన, మనోవేదన ఇంకా ఆ విషయంలో అతి అయిన ఆలోచన వస్తుంది అంటే, నువ్వు కరెక్ట్ అయిన మార్గంలో లేవు. సరి అయిన ఆత్మజ్ఞానిగా లేవు అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇలా ప్రతి విషయంలో మనని మనం తెలుసుకోవటమే మన స్వప్రకాశం గూడా అవుతుంది. అలాగే మనం చేసే అనేక పనులు మన చుట్టూ ఉన్న విషయాలలో గాని, గుణాలని ఎక్కువగా 10 మందితో చేసే పనులకొచ్చేసరికి నీకు గుణాలు యాక్టివ్ అవుతాయి. 10 మందిలోకొచ్చేసరికి నీ ఇంటి వరకు నీకు వచ్చేసరికి తమోగుణంతో నువ్వు చేసేది రెగ్యులర్‌గా ఉంటుంది గాబట్టి, అది అంతవరకు సజావుగా జరుగుతుంది. అదే నలుగురు విషయాలకొచ్చేసరికి అక్కడ గుణాలు అనేవి బాగా యాక్టివ్ అవుతాయి. అప్పుడు నిన్ను నీవు ఒక జ్ఞానిగా నిలబడాలి అన్నప్పుడు అనేక మంది యొక్క ప్రభావాలు నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళందరూ మనసుతో ఉన్నారు. నువ్వు ఆత్మ జ్ఞానంతో ఉన్నావు. ఎలా ఉంటుంది అంటే నువ్వు వాళ్ళ వైపు దృష్టి పెట్టాల్సొస్తుంది. వాళ్ళందరూ 10 మందిది ఒక మాట, నీది వ్యతిరేకమైన మాట అవుతుంది. కాబట్టి నిజమైన జ్ఞాని ఎప్పుడు గూడా ఆర్గ్యుమెంట్‌కి వెళ్ళడు. తర్క వితర్కాలకి వెళ్ళడు. ఇది జ్ఞానమా? అజ్ఞానమా? ఇది జ్ఞానమా? అజ్ఞానమా? అనేది తనకర్థమవుతుంది. కానీ అక్కడ 10 మందిది ఒక మాట, తనది ఒక మాట. వాళ్ళ అడుగు అనేది సరియైన ఆలోచన, జ్ఞానవంతమైన
ఆలోచనల వైపు వాళ్ళ అడుగులు వేయిస్తూ ఉంటాడు. ఎందుకంటే భగవంతుడు అందరూ అంటారు భగవంతుడు, భగవంతుడు ఎందుకు మనల్ని ఇలా ఆటలాడిస్తున్నాడు? అసలు మనని పుట్టించటం ఎందుకు? ఇలా బాధ పెట్టటం ఎందుకు? ఇలా ఆటలాడించటం ఎందుకు? అని మనందరం గూడా అనుకుంటూ ఉంటాం. కదా! జనానికి అందరికీ ఇలాంటి డౌట్‌లు వచ్చినప్పుడు భలే బాగుంటది. ఆ! అసలు సంగతి జెప్పు, అసలు సంగతి జెప్పు అంటారు. మరి నీ సంగతికొచ్చేసరికి, నీ ఆలోచనకొచ్చేసరికి, నీ నీ సంగతికొచ్చేసరికి, నువ్వు వచ్చేసరికి నువ్వెలా ఉన్నావు? ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు. "నువ్వు పెళ్లి జేసుకోవద్దురా నాయనా! చాలా కష్టాలుంటాయి. ఇబ్బంది పడతావు జీవితంలో. ఇట్లా ఉంటే సుఖంగా ఉంటది" అని. కానీ ఆ చేసుకొని అతను ఎలా ఉంటాడు? తన ఆలోచన అది ఒక లోపంగా భావిస్తారు. మరి వీళ్ళందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చేసుకోవద్దు అనే దాని మీద ఉంటారా? అంటే పెళ్ళెప్పుడు, పెళ్ళెప్పుడు, పెళ్ళెప్పుడు అని పీక్కు తింటారు. అనేది వీళ్ళే. చెప్పేది వీళ్ళే. తనలో ఆలోచన, ఎదుటి వాళ్ళలో ఆలోచన, వాళ్ళ జీవితంలో ఇబ్బంది పెట్టేది వీళ్ళే. మరి వాళ్ళ ఆలోచన ఒకదాని మీద నిలబడనిస్తున్నారా? వద్దు అంటే వద్దు. కావాలి అంటే కావాలి. కానీ తనకంటూ చుట్టూ ఉన్న జనం యొక్క నిర్ణయాలు గాకుండా, తనకంటూ ఒక నిర్ణయం ఉండాలి. అన్నీ తెలిసినా ఆ పెళ్లి చేసుకునే వరకు మనసు ఆగదు. వాళ్ళ ప్రభావం అవ్వచ్చు, ఏ ప్రభావమైనా అవ్వచ్చు, ప్రకృతి ప్రభావం అవ్వచ్చు, తన యొక్క ఆలోచనల మీద, తన మీద ప్రభావం వీటన్నిటి యొక్క ప్రాపంచిక ప్రభావము, ప్రకృతి యొక్క ప్రభావము ఇవన్నీ గూడా తన మీద పనిచేస్తూ ఉంటాయి. చుట్టూ అందరూ ఎలా జీవితాన్ని నడిపిస్తున్నారో, తన మీద గూడా అదే ప్రభావం ఉంటుంది. అందువలన ఆ పెళ్లి చేసుకుంటారు. సరే పెళ్లి చేసుకున్న పిల్లల్ని కనొద్దు. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి నానా హంగామా, నానా చాకిరీ, నానా విషయాలు ఉంటాయి. ఇబ్బందులుంటాయి. వాళ్ళ జీవితాన్ని గూడా మళ్ళా మన జీవితంలాగా భ్రష్టు పట్టించాల్సొస్తది. మనమేం సాధించాం? మరలా వద్దు అన్నా గూడా పిల్లల్ని కంటారు. మరలా వాళ్ళ జీవితంలో బతుకులో ఒడిదుడుకులతో వాళ్ళ జీవితం గూడా మన జీవితం లాగానే ప్రయాణిస్తూ ఉంటుంది. వాళ్ళు గూడా ప్రకృతి ధర్మంగా పెళ్లి జేసుకుంటారు. పిల్లల్ని కంటారు. మళ్ళీ వాళ్ళని పెంచుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులను అవతల బెడుతూ ఉంటారు. ఇవన్నీ ప్రకృతి ధర్మం. మరి భగవంతుడు మాత్రం ఏమీ జేయకూడదు. నువ్వు మాత్రం వద్దని చెప్పి, కాదు అని చెప్పి అన్నీ జెప్పినా గాని, నువ్వు మాత్రం ఇవన్నీ చేస్తావు. ఎందుకు అంటే, వాటిట్లో అనుభవ జ్ఞానం వచ్చేదాకా ఎవరు చెప్పినా అక్కడ తృప్తి ఉండదు. చేసుకోమని చెప్పినా, చేసుకోవద్దని జెప్పినా, ఇంకోటి జెప్పినా, ఇంకొకటి జెప్పినా, అక్కడ ఆ జీవితంలో అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అలాగే ఈ జన్మ పరంపరలో
ఎన్నో సార్లు పెళ్ళిళ్ళు చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు. కానీ అదేమన్నా మార్పొచ్చిందా? ఫుల్‌ఫిల్ అయిందా? కానీ ప్రతి జన్మలో అది కొనసాగుతూనే ఉంది. అది ప్రకృతి ధర్మం. కొన్ని నియమ నిబంధనలు పెళ్లి అనేవి. అంటే ఇంకా ఏంటి? ఇక్కడ భగవంతుడెక్కడున్నాడు? నువ్వు పొందే తృప్తిలో, నువ్వు పొందే అనుభవ జ్ఞానంలో ఉన్నాడు. ఆయనేమి ఒక రూపం యేసుకొని, కిరీటం బెట్టుకొని, మబ్బుల్లో బంగారు సింహాసనం మీద పట్టు పీతాంబరాలు కట్టుకొని, కాలు మీద కాలేసుకొని పరిపాలన జేయటల్లా. ఆయనెలా ఉన్నాడు అనంటే, నువ్వు యొక్క అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణం చేసేటప్పుడు, నువ్వు దృష్టి పెట్టే ప్రతి జ్ఞానములో, ప్రతి ఎరుకలో, ప్రతి అవగాహనలో, అనుభూతాత్మకంగా ఉన్న అవగాహనలో ఆయనై ఉన్నాడు. భగవంతుడంటే ఈయన. నిరంతరము ఆనందమయుడై ఉన్న నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఆ భగవంతుని దగ్గరక ఆనందమయమైన ఆలోచన చేస్తావో అందులో ఉన్నాడు భగవంతుడు. మరి ఇక్కడ ఆడుతుందెవరు? నువ్వే. ఆడిస్తుందెవరు? నీ మనసు, నీ అజ్ఞానము. అనుకుంటుందెవరు? నువ్వే. ఈటన్నిటిని చూస్తుందెవరు? నీలో అనుభూతాత్మకమైన అవగాహనగా ఉన్న నీ జ్ఞానము, నీ ప్రకాశము. భగవంతుడిగా ఈ ప్రకాశము అనేది పెంచుకుంటూ పోవటం తప్ప, ఇదే నేను భగవంతుడిని, నువ్వు ఇలాగే ఉండు అని అదేం ఎప్పుడు చెప్పదు. నీ మోహాల వైపు నువ్వెళ్ళినా అది చూస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు అనేవాడు నిన్ను ఆడిస్తున్నాడు అని అనుకున్నప్పుడు, ఈ ఆట ఎవరిదై ఉంది? నీ జ్ఞాన అజ్ఞానాల యొక్క అవగాహనే. ఒక జ్ఞానిగా నువ్వున్నప్పుడు భగవంతుడు ఎలా ఉన్నాడు? నీ ఆట ఏంటి? అనేది నీకు తెలుస్తూ ఉంటుంది. అందువలన భగవంతునికి దగ్గరగా ఉన్న ఆలోచనలు చేస్తూ, ఆ ఆనందాన్ని నిరంతరం పొందుతూ, ఆ ఆనందాన్ని నిరంతరం పొందుతూ ఎలాంటి ఆనందాన్ని? అనుభవ జ్ఞానం ద్వారా అనుభూతాత్మకంగా వచ్చిన జ్ఞానాన్ని ఆనందంగా పొందుతూ, అలాంటి ఆనందకరమైన విషయ పరిజ్ఞానాలని తన జీవితంలో పెంచుకుంటూ, ఒడిదుడుకుల మయంగా వేదనాభరితమైన తపనగా ఉన్న ఆలోచనాత్మకమైన స్థితి నుంచి నిర్మల శాంతి ప్రకాశానంద స్థితి కలిగిన ఆలోచన, అవగాహన, విషయాల పట్ల పయనము, ఇవన్నీ గూడా ఆనందమయమైన స్థితిలో
నిశ్చలంగా ఉండే స్థితిలో ఒక పని చేశాము, ఒక ఆలోచన చేశాము అంటే, ఆ జీవితంలో అది పూర్వాపరాలలో గూడా, ఇప్పుడు తర్వాత కాలంలో గూడా దాని నుంచి ఎలాంటి అవకతవకలు లేకుండా ఆనందమయంగా ఉండాలి. అలాంటి స్థితిగతులలోకి జ్ఞాని ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇక్కడ తనకి తానే తెలుసుకోవచ్చు. ఒక ఆధ్యాత్మికవేత్త తన యొక్క ఆలోచన స్థితిగతులు ఎలా ఉన్నాయి? తన మీద ఎలా పని చేస్తున్నాయి? అనే దానిని తను ఆలోచించుకున్నట్లయితే తన యొక్క విషయాలని తనే కనుక్కుంటూ ఉంటాడు. తనే మార్చుకుంటూ ఉంటాడు తన ఆలోచనల్ని. కాబట్టి ఒక జ్ఞాని జీవితము నిర్మల శాంతి ప్రకాశానంద సోపానంగా ఉంటుంది. అది వేదనాభరితమైంది, ఒడిదుడుకులమయమైన విషయంగా గాకుండా ప్రశాంతమైన, నిశ్చలమైన ఆలోచన రహిత స్థితిలో ఉన్న నిమిత్త మాత్రమైన జీవితాన్ని ఒక జ్ఞాని అనుభవిస్తూ ఉంటాడు. తన చుట్టూ గూడా అలాంటి నిశ్చలమైన స్థితిగతులని తన చుట్టూ ప్రకాశంగా కలిగి ఉంటాడు. కాబట్టి అజ్ఞాని యొక్క క్షేత్రము ఎప్పుడూ గూడా ప్రశాంతంగా, ఆనందమయంగా, నిశ్చలంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక జ్ఞాని జీవితము అనేది నిర్మల శాంతి ప్రకాశానంద జీవనమై ఉంటుంది.